దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను పత్రికలు ధ్యానిస్తున్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి ధ్యానిస్తున్నాము. నిన్నటి దినం మనము ధ్యానించిన వాక్యము యేసు క్రీస్తు గురించిన తప్పుడు బోధలు ఎలాగున ఆ దినాలలో మరి ప్రాచుర్యం చెందుతున్నాయో, క్రీస్తుకు విరోధులు ఎంతమంది లేస్తా ఉన్నారో వారి విషయంలో మరి విశ్వాసులు అనే వారు ఎటువంటి కేర్ తీసుకోవాలనే విషయాలు యోహాను భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మరి అది కడవరి గడియ. మరి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. 22వ వచనంలో కూడా యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఎవడు? అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. ఇక్కడ మరి క్రీస్తు విరోధి అంటే ఎవరు అనే మాట ఇక్కడ స్పష్టంగా మరి యోహాను చెప్తున్నట్లుగా చూడగలము. యేసు క్రీస్తు ప్రభు, యేసు అనే వ్యక్తి క్రీస్తు అనే వ్యక్తిగా కూడా ఉన్నాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఎవడు? అంటే యేసు అనే నామాన్ని ఒప్పుకుంటున్నారు గాని క్రీస్తు అనే అభిషిక్తుని ఒప్పుకోవటానికి లోకము మరి వెనకబడతా ఉన్నది. ఆయన యేసు రక్షకుడుగా మరి ఆయన దగ్గరకు వచ్చి అద్భుతాలు, ఆశ్చర్యాలు మరి అనేకమైన పొందుకోవటానికి ఇష్టపడుతున్నారు గాని ఆయన ఇచ్చే అభిషేకము, ఆయన సత్యములో నడవటానికి మానవులు ఇష్టపడటం లేదు. ఇక్కడ అదే వాక్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు యోహాను భక్తుడు. మీరు మరి ఆ యొక్క క్రీస్తుని మీరు అంగీకరించాలి. ఒక రక్షణ పొందుకొని యేసు అనే నామాన్ని నమ్ముకొని మీ పాపాలు క్షమించబడి అంతటితో మీరు ఆగిపోవటానికి వీలు లేదు. మీరు ఏం చేయాలంటే అభిషేకం పొందుకోవాలి. అభిషేకం ఏం చేస్తుంది? వివేచన ఆత్మనిస్తుంది. అభిషేకం ఏం చేస్తుంది? సత్యములో మిమ్మల్ని నడిపిస్తుంది. అభిషేకం మిమ్మల్ని ఏం చేస్తుంది? పాపంలో పడకుండా, పాపము చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆత్మ నిగ్రహ శక్తిని మీకు అనుగ్రహింపచేస్తాడు. అభిషేకం మీకు ఏం చేస్తుంది? జ్ఞానం అనుగ్రహింపచేస్తుంది. ఏదైతే బైబిల్లో రాయబడిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అర్థం చేస్తుంది. అభిషేకం ఏం చేస్తుంది? క్రీస్తును వెంబడించి అవి శ్రమలైన, హింసలైన క్రీస్తుని హత్తుకునేటువంటి ఆ మనోనిబ్బరాన్ని, ధైర్యము దయచేస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఎవడు? క్రీస్తు యేసు ఇద్దరు ఒక్కరే. ఆయా నామాలలో వారికి ఆయనకి ఇవ్వబడిన పేర్లకు తగిన ఆ కార్యాలు ఆయన చేస్తా ఉన్నాడు. యేసుగా రక్షకుడుగా తన ప్రజలను పాపము నుండి విడిపిస్తా ఉన్నాడు. అభిషిక్తుడుగా ఎవరైనా మెస్సీగా, విమోచకుడుగా ఆయన తన విమోచన కార్యాన్ని మానవునిలో జరిగిస్తా ఉన్నాడు. అంటే ఎవడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే ఎవరిని ఒప్పుకోవాలి? చాలా సార్లు యూదులు అనే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? చాలా సార్లు కాదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి యేసుని ఒప్పుకోవటం లేదు. తండ్రిని మాత్రమే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. తండ్రి మాత్రమే మా దేవుడు, తండ్రి మాత్రమే మాకు మరి మాకు అనుగ్రహించబడిన వాడు, తండ్రి ద్వారా మాత్రమే పరలోకం వెళతాము, యెహోవా అనే ఆ వ్యక్తి మాత్రమే మా దేవుడైన. ఎందుకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వారి ఘంటాపాదంగా చెప్పాడు ఏమని? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పిన మాట ప్రకారంగా మరి ఆయన యేసు రూపంలో, యేసు క్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి వచ్చినా కూడా వాళ్ళు క్రీస్తుని అంగీకరించినటువంటి ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. ఇప్పటికీ కూడా
మరి అక్కడ క్రీస్తును అంగీకరించడం లేదు. క్రీస్తు అంత బాహాటంగా అక్కడ సిలువ వేయబడ్డాడు. రక్షణ మరి కార్యం అక్కడ జరిగించాడు. విమోచన కార్యము జరిగించాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో క్రీస్తు గురించి రాయబడిన విషయాలన్నీ కూడా ఆ నెరవేర్పును వాళ్ళు చూచి ఉన్నారు. వారి కళ్ళారా చూచి ఉన్నారు. అయినను ఒక మందత్వము మరి వారి యొక్క కన్నులకు, వారి హృదయాలను కొరవ చేసింది. వారికి అర్థం అర్థం చేసుకోలేని ఆ యొక్క ఆత్మీయ దుస్థితిలో వారు ఉండిపోయారు. కానీ దేవుని మహాకృప ఈ యొక్క యూదుల్లో రక్షింపబడిన వారి కొద్ది మంది దైవ సేవకులు ఎంత మైటీ మెన్ గా దేవుని పరిచర్య చేశారంటే, నాకిద్దరు వ్యక్తులు తెలుసండి. ఒక ఆయన డెరెక్ ప్రిన్స్, ఇంకొక ఆయన వచ్చేసేమో మోరిస్ సెరెల్లో. వీరిద్దరు కూడా యూదులు. అబాబా, వాట్ ఏ వండర్ఫుల్ మినిస్ట్రీ! అసలు వాళ్ళ పరిచర్య అయితే, అసలు వాళ్ళ పుస్తకాలు నేను చదివాను. వాళ్ళ యొక్క మీటింగ్స్ కి హైదరాబాద్ లో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నేను వెళ్ళాను. అబ్బాబా, వాళ్ళకి దేవుడు అనుగ్రహింప చేసిన ప్రత్యక్షత, క్రీస్తు ఎవరో గ్రహించగలిగిన కృప వారికి అనుగ్రహించబడింది. దేవుని కొరకు మహిమ గల పాత్రలుగా వాళ్ళు వాడబడుతున్నారు. హల్లెలూయా. వెన్హిని గారు కూడా జూ అనుకుంటా, నేను మర్చిపోయాను. కనుక ఇట్టి విధంగా క్రీస్తు ఎవరో గ్రహించగలిగితే తప్ప మానవునిలో ఎన్లైట్మెంట్ రాదండి. యేసు అనే నామం అందరికి వినిపించబడతా ఉంది. యేసు అనే వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందరి దేవుళ్ళు ఆయన కూడా ఒక దేవుడు అంతే. అందరు వాళ్ళ దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు. మరి ఈయనకు కూడా ఒక దండం పెట్టేసి వెళ్ళిపోతారు. ఆయన దేవుడుగా అంగీకరిస్తారు. ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడుగా అంగీకరిస్తారు. గాని మరి నిజ దేవుడు, రక్షణనిచ్చిన దేవుడు, మోక్షం తీసుకెళ్లేవాడని ఆ గ్రహింపు మానవులకు కలగటం లేదు. యేసు క్రీస్తుని చెప్పకపోతే వాడు ఏమైపోతున్నాడు? వాడు అబద్ధికుడు. మరి అబద్ధం చెప్పేవాడెవడు? దుష్టుడైన సాతాను. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు కదా. మూల కారణం ఎవరు? అబద్ధానికి మూల కారణం ఎవరు? సాతానే కదా. అబద్ధంతోనే మరి అవమును మోసం చేసి వాడు లోకంలోకి పాపము తీసుకుని వచ్చాడు. అక్కడే అబద్ధానికి మరి మూల ప్రారంభమైంది. అది నేటి వరకు కూడా ప్రపంచంలో ఏలుతా ఉన్నది. అంటే తొలి సంఘంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే, క్రీస్తు యొక్క దైవిక స్వభావాన్ని వారు నిరాకరించారు కదా. క్రీస్తు ప్రభు ఎన్నో సార్లు నేను తండ్రి వద్ద నుంచి దిగి వచ్చిన వాడను, దేవుని కుమారుడును అని చెప్తే, ఆ దేవుని స్వభావాన్ని వారు తృణీకరించి ఆఖరికి నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్న మాటను బట్టే సిలువ వేయటానికి వాళ్ళు ప్రోత్సాహపడ్డారు. అంటే క్రీస్తు సత్యవంతుడు అనే విషయాన్ని, ఆయన చెప్పిన వాక్కులు, ఆయన ప్రకటించిన బోధంతా సత్యం అనేది వారు మర్చిపోయారు. మరి ఆయన గురించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడిన యెషయా 53 కళ్ళకు కట్టినట్లుగా నెరవేర్చబడింది. 22వ కీర్తన కళ్ళకు కట్టినట్లుగా నెరవేర్చబడింది. 69వ కీర్తన కళ్ళకు కట్టినట్లుగా నెరవేర్చబడింది. మరి ఇర్మియా రాసిన యొక్క ప్రవచనాలు, జకర్యా రాసిన ప్రవచనాలు, ఆ యొక్క మరణము గురించి మరి రాసిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి. పునరుద్ధానము గురించి మరి ప్రకటించబడినటువంటి ఆ యొక్క ప్రవచనాలన్నీ నెరవేర్చబడినాయి. కానీ మరి వారు ఆ క్రీస్తు అనే వ్యక్తిని మెస్సయ్య వస్తాడు, ఒక విమోచకుడుగా వస్తాడు, రక్షకుడుగా వస్తాడు, కానీ ఆయనే దేవుని కుమారుడుగా వచ్చాడనే సత్యాన్ని వారు ఒప్పుకోలేకపోయారు. ఎవరిని మరి తృణీకరించారు? తండ్రి కుమారుని తిరస్కరించు వాడే క్రీస్తు విరోధి. యేసు క్రీస్తు కాడని మరి ఒప్పుకొనని వాడు, యేసు క్రీస్తు అని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఇద్దరిని ఒప్పుకొనని వాడు కూడా క్రీస్తు విరోధి. తండ్రి ఒక్కడనే ఒప్పుకుంటాను నేను, క్రీస్తును ఒప్పుకోనంటే వాడు మరి క్రీస్తుకు సంబంధించిన వాడు కాడు. క్రీస్తుని పొందుకోకుండా తండ్రి యొద్దకు మనం వెళ్ళలేము. ఎలా వెళ్ళగలము? యేసు నామములోనే మనకి యాక్సెస్. యేసు క్రీస్తుని అంగీకరిస్తేనే తండ్రిని సమీపించడానికి
తండ్రిని చేరుకోవటానికి మనకు ఒక మార్గం ఏర్పరచబడింది. ఆ మహోన్నతుడైన దేవుని యొద్దకు మనం వెళ్ళటానికి మనకు అసలు యాక్సెస్ లేదు. సమీపింపరాని తేజస్సులో ఎక్కడో అమరత్వంలో ఉండే ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే కదా, పాప విమోచన మనం పొందుకుంటేనే ఆ తండ్రిని మనము చూడగలము. ఆ తండ్రి అని మన పేరు పెట్టి పిలవటానికి కూడా, ఆయన ఆ దేవుణ్ణి మన తండ్రిగా చేసుకోవటానికి కూడా కేవలము క్రీస్తు మాత్రమే మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. నిజంగానే ఆ దినాలలో మరి ఈ తప్పుడు బోధలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్రీస్తు విరోధ కార్యాలు అప్పుడు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అనాది కాలము నుండి క్రీస్తు విరోధులు మరి లేచి ఉన్నారు. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతానే ఉంది. క్రీస్తు సువార్త బోధ ఎట్టి విధంగా ప్రబలంగా విస్తరించుకుంటూ వ్యాపించుకుంటూ వెళుతుందో, క్రీస్తు విరోధత్వం కూడా అక్కడి నుంచి వ్యాపిస్తూ అది కూడా విస్తరిస్తూనే ఉన్నది. అంటే ఈ అంత్య కాలములో మరి ఒక మోసపు ఆత్మ మరి అనేది మానవుల్ని ఆవరించిందండి. ఒక భ్రమపరిచే ఆత్మ మానవుల్ని ఆవరించింది. మరి ఆ యొక్క తప్పుడు తోవలోకి తీసుకొని వెళ్లే ఆత్మ మానవుల్ని ఆవరించింది. తండ్రి నేను ఏకమై ఉన్నామని ప్రభు చెప్పాడు. తండ్రిని ఆ దగ్గరకు వెళ్ళాలంటే క్రీస్తుని అంగీకరించి తీరాల్సిందే. ఎప్పుడైతే యేసును మన హృదయంలో చేర్చుకున్నామో ఎవరొస్తారండి? నేను తండ్రి వచ్చి వారి లోపల మేము నివాసము చేయుదుము. అంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనలో ఎవరున్నారండి? దేవుడున్నాడు కదా. లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు, ఆ క్రీస్తు అనే అభిషిక్తుడు ఇప్పుడు మనలో నిక్షిప్తమై ఉన్నారు. హల్లెలూయా. ఈ రక్షణ కార్యాన్ని యేసు ద్వారా మరి సాధించబడిన రక్షణ కార్యాన్ని అంగీకరించినా కూడా క్రీస్తు అనే అభిషేకాన్ని మనం పొందుకోకపోతే మన జీవితాలు ఫలభరితంగా మార్చబడవండి. మరి ఇక్కడ 1 యోహాను 4:3 కూడా ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. ఆల్రెడీ లోకములో ఈ క్రీస్తు విరోధం అనేది, ఆ క్రీస్తు విరోధి అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు. ఎవరు క్రీస్తును ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవుని సంబంధులు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు యొక్క ఆత్మను లేకుంటే పరిశుద్ధాత్మను మనం ఎరిగి ఉండాలంటే క్రీస్తుని మనము ఒప్పుకొని తీరాల్సిందని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో మన కన్ఫెషన్ ప్రేయర్ చేస్తాం కదా. యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు కదా. ఎవరు ఈ యొక్క నామాన్ని, యేసు క్రీస్తు నామాన్ని, ఆ యేసు ఆయన ఆయన ప్రభు, ఆయనే దేవుడని నువ్వు ఒప్పుకుంటావో, మరి ఆయనను దేవుడు మృతుల్లోంచి లేపాడు, ఆయన పునరుద్ధానుడుగా లేచాడని మన హృదయంలో ఎప్పుడు విశ్వసించి ఆయన నామాన్ని ఒప్పుకుంటామో మనం రక్షణ పొందుకున్నాం. అంటే ఈ కన్ఫెషన్ చేయని ప్రతివాడు ఎక్కడికి వెళుతున్నాడండి? నిత్య నరకాగ్నికి వెళుతున్నాడు. ఎవరైతే ఈ పాప క్షమాపణ ప్రార్థన చేశాడో కదా, యేసు క్రీస్తును ఒప్పుకున్నాడో వాడు మరి ఆ యొక్క నరకము నుంచి జీవములోనికి దాటించబడ్డాడు. ఎవరి ఒప్పుకోడో వాళ్ళందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. ఓకే, బయటున్న అన్యజనులే మరి ఇటు విధంగా నిత్య నరకాగ్నికి వెళుతున్నారంటే క్రైస్తవ లోకం కూడా ఈ నిత్య నరకాగ్నికి వెళ్లే పరిస్థితిలో ఉన్నదండి. మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములో అక్కడ మరి పౌలు చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను.
వారు మందను కనికరింపరు. ఎవరి గురించి రాయబడిన మాట? బోధకులైన వారి గురించి. ఎవరైతే క్రీస్తును అంగీకరించారని చెప్పుకొని ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని బోధిస్తున్నారో వారి యొక్క ప్రవర్తన గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 29-30 వచనాల్లో మనము చూసినట్లయితే, నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎంతో ప్రయాసపడి ఆ ధర్మశాస్త్ర గ్రంథానంతా కూడా నేను అవపోసన పట్టి అందులో ఉన్న క్రీస్తును, నిబిడీకృతమైన క్రీస్తుని నేను వెలికి తీసి ఇన్ని పత్రికలు నేను రాశాను. నాకున్న జ్ఞాన సముపార్జనలో నుంచి మీకు నేను ఎంత పరిచర్య చేయగలిగాను, ఎంత వాక్యాన్ని నేను బోధించగలిగాను, అంతా నేను చేశాను. నేను వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును. ఎవరండి వాళ్ళు? బోధకులే, క్రీస్తును అంగీకరించిన వారే. తప్పుడు బోధలు చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు మందను వారు చెదరగొట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. అబద్ధ బోధలతో సంఘాన్ని నింపేస్తారు. విశ్వాసులను వారి విశ్వాసంలో నుంచి చెదరగొట్టేస్తారు. కనుక మీరు జాగ్రత్త పడాలి. మరి వాళ్ళు ఏం చేస్తారంట? శిష్యులను తమ వెంట పెట్టుకొని పోవలనని, ఈడ్చుకుపోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఏ మాటలు మాట్లాడతారంట? వంకర మాటలు. దేవుని మాటలు, సత్యమైన మాటలు. అవి 7 మార్లు ఊది మరి మరి పవిత్రము చేయబడిన వెండితో సమానమైన మాటలు, శుద్ధమైన సువర్ణము వలె మరి ఉన్నటువంటి ఆ మాటలు వాళ్ళు ఏం చేస్తున్నారట? వంకర మాటలుగా పలుకుతారట. అటువంటి మనుషులు వంకర మాటలు పలికి మిమ్మలను అంటే అబద్ధమైన ఆకర్షణీయమైన బోధలు చేసి మిమ్మల్ని తమ వెంట వీడ్చుకొని వెళ్ళిపోయే మాటలు, అటువంటి బోధలు చేస్తారు. అటువంటి వారు మీలోనే బయలుదేరుతున్నారు. ఎవరు? బోధకులు ఎక్కడి నుంచి వస్తారు? విశ్వాసులే. మరి అనుభవంలో నుంచి, దేవుని పిలుపులో నుంచి మరి బోధకులుగా మార్చబడతారు. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? మీలోనే వాళ్ళు బయలుదేరుతున్నారు. గనక వాళ్ళు శిష్యులను ఈడ్చుకొని పోవాలనని ఆ వంకర మాటలతోటి మిమ్మలను భ్రమపరుస్తారు, మిమ్మల్ని ఈడ్చుకొని వెళతారు. గనక మీ ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకునే పని మీ మీద ఉందని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనం చూడగలం. పేతురు కూడా ఇదే మాటలు రాస్తున్నాడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వీళ్ళేం చేస్తున్నారంటే ఒక్కొక్క విశ్వాసిని చెడగొట్టే పని చేస్తున్నారు. భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తున్నారు. ఇదిగో నీకు ఒక మర్మం బయలుపరుస్తాడు, ఇదిగో దేవుడు నాకు ఇటువంటి ప్రవచనం బయలుపరిచాడు, నీ గురించిన ఇటువంటి విషయం నాకు బోధపరచబడింది, దేవుడు నాకు ఈ విషయం దర్శనం ద్వారా నీతో ఇటు విధంగా మాట్లాడమని చెప్పాడని ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవర్తలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువుని విసర్జించారు. ఎవరా ప్రభు? తమ్మును కొనిన ప్రభును కూడా, యేసు రక్తం అనే వెల చేత, ప్రాణమనే క్రయధనము చేత మనలను కొనిన ఆ క్రీస్తు ప్రభుని విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకునొచ్చు. క్రీస్తుని విడిచిపెడితే నాశనంలోకి వెళ్ళిపోతారు, నిత్య నరకాగ్నకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయింది కాకుండా కొద్ది మందిని వాళ్ళు ఏం చేస్తున్నారు? రహస్యముగా దేవునికి వ్యతిరేకతకి వారు ప్రేరేపిస్తూ కొద్ది మందిని ఆ యొక్క గొర్రెల చర్మలు వేసుకున్న క్రూరమైన తోడేళ్లు అట్టి విధంగా విశ్వాసులను కబళించి వేస్తా ఉన్నదండి. నిజంగా ఎంతమంది బయలుదేరి ఉన్నారంటే క్రీస్తు శరీరధారి అయి వచ్చినను ఒప్పుకొని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము కూడా క్రీస్తుకి ఎంత వ్యతిరేకత అండి. మరి కొరుకుడు పుండులాగా ప్రాకుకుంటా వెళ్ళిపోతా ఉంది. సంఘాలు కూలదోయబడతా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో మరి ముమ్మరంగా ఈ కార్యాలు జరుగుతున్నాయి కదా. మరి క్రీస్తు విరోధులు
శరీరధారిగా ఆయన ఈ లోకంలో పుట్టలేదు అనేటువంటి, ఆయన దేవుడు కాడు అని చెప్తూ అనేకమైన తప్పుడు బోధల చేత ఆయన దేవుడుగా అంగీకరించని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. కనుక ఇప్పుడు మనము చేయవలసిన పనేంటి? లోకమంతా కూడా దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతోంది. మనము మెళుకుగుండవలసిన పరిస్థితి. కనుక నేను మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి కదా. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మీకేమిష్టమో అడుగుడి, మీ ఫలాలు మీరు ఫలిస్తారని ప్రభు చెప్పాడు. ఎప్పుడు మీరు నా యందు నిలిచిండిన ఎడల, నేను మీ యందు నిలిచిండిన ఎడల మీరు ఫలించు వారిగా ఉంటారు గనక మీ మధ్యన నేను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, ఏమేమి కార్యాలు మీ పక్షాన ఇంతవరకు జరిగినాయో విశ్వాసలో కొనసాగుతూ మీరు ఏమేమి పొందుకున్నారో వాటిని చెడగొట్టుకొనక, వాటిని పోగొట్టుకొనక మీ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించాలండి. తండ్రి కుమారుడిగా ఆయనే దిగి వచ్చినాడు. ఆత్మస్వరూపైన ఆయన శరీర రూప దాల్చి, శరీర ఆకారిగా శరీరము రక్త మాంసాలు దాల్చి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒక్కటే. ఆయన మనం చూడలేము, కనుగొనలేము గనక ఆయనే మానవుని వెతుక్కుంటూ మానవుని విమోచించాలని మానవుని దగ్గరకు ఆయనే శరీరధారిగా మనవలే మన స్వరూపంలోకి ఆయన రక్త మాంసాలు ధరించి వచ్చాడు. తండ్రిని కుమారుని అంగీకరించువాడే ఈ బోధ యందు నిలిచి ఉండువాడు. 2 యోహాను 1:10 ఒక ప్రత్యేకమైన మాట, ఒక ప్రత్యేకమైన గుంపు గురించి రాయబడి ఉన్నదండి. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడు అగును. అబ్బా, ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట అండి. క్రైస్తవ లోకానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట. ఏర్పరచబడిన వారిని సహితము మరి దుష్టుడు పాడు చేస్తాడు అని చెప్పిన మాట తండ్రిని కుమారుని అంగీకరించాలని ఈ బోధన కాకుండా కేవలము కేవలము తండ్రిని మాత్రమే మీరు అంగీకరించండి, మీకు రక్షణ ఉందని చెప్తే గనక ఆ బోధను మీరు అంగీకరించొద్దు. ఇంకా ఏం చేయకూడదు? వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వానితో శుభమని చెప్పవద్దు, అతనికి ప్రైజ్ లార్డ్ చెప్పకూడదు, అతను మా ఇంట్లోకి రాని ఆహ్వానించకూడదు. ఎవరి గుంపో తెలుసా? జెహోవా విట్నెసెస్. వాళ్ళు ఒక్కొక్కరిని వేట వేసి వారిని లాక్కెళ్ళిపోతున్నారు, ఈడ్చుకెళ్ళిపోతున్నారు, రహస్యమైన బోధలు చేస్తా ఉన్నారు, వారిని విశ్వాసంలో నుంచి ప్రక్కకు తొలగింప చేస్తున్నారు. మనం ఎంత మెళుకువగా ఉండవలసిన అవసరత ఉందంటే చెప్పలేమండి. చాలా మెళుకువగా ఉండవలసిన దినాల్లో ఉన్నాం. మరి బలమంగా మన దేవునిలో లోతులో ఉన్నవారిని అనుకున్న వారిని కూడా వారి వాక్య చాతుర్యం చేత రాయబడిన ఆ వాక్యాలనే, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యాలనే తీసుకొని రాంగ్ ఇంటర్ప్రెట్ చేస్తూ వాటిని హృదయాల్లోకి చొప్పించటానికి ప్రయత్నించి విశ్వాసములో మన భ్రష్టులుగా చేయటానికి వారు ప్రయత్నిస్తున్నారు. కనుక ఈ విషయంలో క్రైస్తవ లోకము ఎంతో మెళుకు కలిగి ఉండాలని మరి ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. మనము ఏ మాత్రం కూడా దానికి చోటు ఇవ్వకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దుష్టుడైన వానికి మనము చోటు ఇవ్వకూడదు. ఆ తప్పుడు బోధలకి మనము చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉన్నది. కనుక మరి అబద్ధ ప్రవక్త
ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, గొర్రెల చర్మములు వేసుకొని వస్తా ఉన్నారు. మనము చేయవలసిన పని ఏంటంటే, మరి ఆయా ఆత్మలను మనము నమ్మక, ఏ ఆత్మ ఎటువంటిదో అని వివేచించే ఆత్మ మనకు కావాలండి. అభిషేకము మనకు అదే అనుగ్రహింపచేస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు అనే అభిషేక్తుడు మనం పొందుకున్నామో, అభిషేకము మనకి జ్ఞానము దయచేస్తుంది. ఎదుటి వారు చెప్తున్న బోధ మన ఆత్మ అంగీకరించదండి. ఎవరైనా తప్పుడు బోధ చేస్తున్నారంటే, వాక్యాన్ని రాంగ్ బోధన దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే మన ఆత్మ అంగీకరించదండి. నేను చాలా సార్లు ఈ బోధలు విన్నప్పుడు ఇక టీవీలో నిరంతరం యూట్యూబ్ లో బోల్డ్ మరి వాక్యాలు వస్తాయి కదా. ఏదైనా విందామని వింటే గనక నిజంగా వారి అజ్ఞానానికి, వారి తప్పుడు బోధలకి హృదయము ఘోషిస్తుంది. మరి మనసంతా కూడా అదేమంటారు, అంగీకరించకుండా అది చాలా ఇది తేడా అయిపోద్ది. అసలు ఏంటి, అసలు ఈ వాక్యం నేను ఎందుకు పెట్టుకున్నాను అనేటువంటి మన మీద మనకే విసుకొచ్చేంతగా ఆ బోధలు ఉంటే, మనము ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కనుక ప్రభు మన ప్రేమిస్తున్నాడు, మనకి ఎంతగానో బోధ చేస్తున్నాడు. క్రీస్తులో మనము నిలిచి ఉండాలని, మన పూర్ణ ఫలము మనం పొందుకోవాలని, మన ఫలము ఏది కూడా పోగొట్టుకోకుండా నిరంతరము ఫలిస్తూనే ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తుని, తండ్రిని ఒప్పుకొని తీరాలి. మనము ఏ బోధలో మనం పెంచబడుతున్నామో ఆ బోధలో నుండి పక్కకు వెళ్లకుండా, మరి దుష్టుడైన సాతాను తన అనుచరులను మరి ప్రబలంగా విస్తరింప చేస్తూ మరి అనేక మంది విశ్వాసులను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, విశ్వాసంలో తొలగింప చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, వాళ్ళు భ్రష్టులుగా చేయటానికి, తన వశపరుచుకోవటానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. ఆయా ఆత్మలు దేవునికి సంబంధించినవో కావో మనము తెలుసుకున్నప్పుడే మనము మన ఆత్మీయ యాత్రలో మన స్థిరంగా కొనసాగగలము. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము మన మీద నిలిచి ఉంటే తప్ప, క్రీస్తుని మనం పొందుకొని ఉంటే తప్ప ఈ లోకంలో మనము జయ జీవితము జీవించలేము. తోడేళ్ళెవరో, మరి గొర్రెలెవరో, మరి లేకుంటే నిజమైన బోధకులు ఎవరో, అబద్ధ ప్రవక్తలు ఎవరు, మరి మనల్ని దోచుకొని వెళ్లే వాళ్ళెవరు మనకు అర్థమవుద్దండి. వారిని చూడగానే వారి ఆత్మీయ స్థితి దేవుడు మనకు బయలుపరుస్తాడు. కనుక ఏ ఆత్మలు ఎట్టివో వివేచించే ఆ కృప దేవుడు మనకు దయచేయును కాక. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించే కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయునుగాక. సత్యమందు ప్రతిష్ఠించబడిన వారము సత్యమైన ఈ వాక్కులోనే కొనసాగటానికి దేవుడు మనందరినీ కూడా ఈ వాక్యపు లోతులోకి మనని తోడుకొని వెళుతున్నాడు. ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకొని, ఈ వాక్యం అనే ఖడ్గము చేబుని, ఈ వాక్య బలము చేత దుష్టుడైన సాతాన్ని, వాని ప్రణాళికను యేసు నామములో వెరగొట్టే కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.